హాయ్ సార్. హలో. వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవడం ఎలా అనేది మనం ఆల్రెడీ వీడియో చేశాం సార్. ఆ వీడియో చూసి చాలామంది ఇన్స్పైర్ అయ్యారనే చెప్పొచ్చు. వాళ్ళు కామెంట్స్ పెట్టారు సార్, మా వొకాబులరీ ఎలా పెంచుకోవాలి అంటే ఏమైనా టిప్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. దానికి మీరేం చెప్తారు? టిప్స్ ఉన్నాయండి, ట్రిక్స్ ఉన్నాయండి. పోతే మీకు మనసు ఉందా, మీకు ఆ పట్టుదల ఉందా, డిసిప్లిన్ ఉందా అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. సో నేను అంతకుముందు చెప్పినట్టుగా 500 వర్డ్స్ తెలుసుంటే ఏదైనా భాషలో, ఇంగ్లీష్లో కూడా అది వర్కింగ్ నాలెడ్జ్ వస్తుంది. 1000 నుంచి 1500 వర్డ్స్ వచ్చేది ఉంటే కాన్వర్జేషనల్ ఎబిలిటీ వస్తుంది, మాట్లాడుకోవచ్చు. అదే 6000 వర్డ్స్ కనుక వచ్చేది ఉంటే మీకు సో ఒక కన్సిడరబుల్ గ్రిప్ వస్తుంది లాంగ్వేజ్ మీద. యూ ఓన్ దట్ లాంగ్వేజ్, రైట్? ఎవరైనా అంటారా, అరే ఈవిడకి ఇంగ్లీష్ బాగా వచ్చు అనేది అంటారనమాట. అంటే మీకు వచ్చిన 1000 వర్డ్స్ నుంచి 6000 వర్డ్స్కి వెళ్ళాలంటే 5000 వర్డ్స్ మీరు నేర్చుకోవాలి. సో దానికి మీరు ఎవ్రీ డే రిలీజియస్గా 7 వర్డ్స్ డే నేర్చుకుంటే, 7 కొత్త పదాలు కనుక నేర్చుకుంటే 2 ఏళ్లలోనే మీరు నిష్ణాతులు అవుతారనమాట. యూ విల్ బికమ్ డీసెంట్లీ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్. అంటే మీరు అలా చేయాలంటే ఈ కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, లేకపోతే టిప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ అంటారనమాట. ఫ్లాష్ కార్డ్స్ అంటే ఇలాంటివి. ఓకే, అంటే ఏదో ఒక చార్ట్ పేపర్, ఒక కలర్డ్ పేపర్లు ఒక 7 కట్ చేసుకోండి రోజుకి ఇలా. సో కట్ చేసేసుకొని వాటిపైన ముందర వర్డ్, దాని వెనకాల మీనింగ్. ఓకే. సో ఎప్పుడు ఖాళీగా ఉంటే జేబులో పెట్టుకోండి, ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అలా వర్డ్ చూడండి. వర్డ్ మీనింగ్ మర్చిపోయినట్టు అనిపిస్తే వెనక్కి తిరిగి వెంటనే మీనింగ్ చూడండి అనమాట మీరు. ఓకే, సో ఆ విధంగా ఒకటి కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. అంటే ఎవ్రీడే మీరు పొద్దున్నే మీకు ఒక 7 కార్డ్స్ మీరు రెడీగా పెట్టుకోవాలి. ఒక వారానికి సరిపడా పెట్టుకోండి, ఒకటి కాగానే మళ్ళీ అయిపోగానే ఆ కార్డ్స్ని పక్కన పెట్టండి. అట్లానే ఈ కార్డ్స్ కూడా అంటే మీరు ఈ జర్నీ కనుక ఇంకో 2-3 కలిసి చేశారనుకోండి, ఫ్రెండ్స్తో పాటు ఒక క్విజ్ లాగా కూడా ఆడుకోవచ్చు. ఎప్పుడన్నా కనబడ్డప్పుడు అది వర్డ్ ప్లే అది ఇదంతా కూడా చేసుకోవచ్చు. ఇది చాలా బ్రహ్మాండమైన టెక్నిక్ ఇది. సో ఎనీ టైమ్ యూ కెన్ జస్ట్ పుల్ ఇట్ అవుట్, చూసి వర్డ్ గుర్తుంటే పర్లేదు, లేకపోతే మళ్ళీ చూడొచ్చు. సో దిస్ ఈజ్ వన్ మెథడ్. నేను లాస్ట్ టైం చెప్పాను వర్డ్ పవర్ బుక్లో ఎటిమాలజీ అని, అంటే వర్డ్స్ని ఎట్లా విడగొట్టి. సో ఆ ప్రయత్నం కూడా చేయండి. ఈ ప్రయత్నంలోనే అదొక భాగం అనమాట. అది కూడా ఒక సబ్సెట్. అది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయోటెక్ అనే వర్డ్ ఉంది. బయో అంటే లైఫ్, విడగొట్టడం వర్డ్ని. టెక్ అంటే టెక్నాలజీ. సో లైఫ్ అండ్ టెక్నాలజీ ముడిపడ్డ సబ్జెక్ట్నే బయోటెక్ అంటారు. ఆ టెక్ తీసేసి లాజీ పెట్టామనుకోండి, లాజీ అంటే స్టడీ, అంటే బయో అంటే లైఫ్, స్టడీ ఆఫ్ లైఫ్ ఇస్ బయాలజీ. అట్లా చాలా వర్డ్స్కి ఇలా రూట్స్ ఉంటాయి. అంటే ఒక వర్డ్, 1-2 వర్డ్స్ తెలిస్తే దాని నుంచి 100 వర్డ్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో అదొక భాగం. అది బేసిక్ అండర్లైన్ థింగ్. ఏంటంటే మీరు ఏమి చేసినా కానీ అది మటు మీరు మర్చిపోవద్దు. సో ఫ్లాష్ కార్డ్స్ అయిపోయింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏ వర్డ్ అయినా కానీ కాంటెక్స్ట్లో నేర్చుకుంటే అది మీకు ఎప్పుడు గుర్తుంటుంది. వర్డ్ లాగా కాకుండా ఒక సెంటెన్స్లో మీరు చదివారనుకోండి, ఒక పారాగ్రాఫ్ చదివారు, అర్థం కాని వర్డ్ ఉంటే అప్పుడు ఆ వర్డ్ అర్థం చేసుకుంటే ఆ సెంటెన్స్లో ముందు వెనక దీనికి కనెక్ట్ అయింది, దీని ఇంపార్టెన్స్ ఏంది అనేది తెలుస్తుంది. అది ఎప్పటికీ గుర్తుంటుంది. నేను మీకు చెప్పాను కదా, అంటే న్యూస్ పేపర్ చదవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీడే మీరు ఒక ½ అన్ అవర్ న్యూస్ పేపర్ చదివారనుకోండి, చేతిలో పెన్సిలో పెన్నో పెట్టుకొని చదవండి. ఒక పారాగ్రాఫ్ చదవండి, మీకు తెలియని వర్డ్ని అండర్లైన్ చేయండి. ఓకే. సో ఆ సెంటెన్స్లో ఆ వర్డ్, ఆ కాంటెక్స్ట్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా, ట్రంప్ రిమార్క్ విండికేట్స్ PM, సేస్ బీజేపీ అటాక్స్ కాంగ్రెస్. ఇది దాన్ని అండర్లైన్ చేశాను నేను. ఓకే, సో ట్రంప్ రిమార్క్ విండికేట్స్ PM అంటే ట్రంప్ అన్న మాట PMని సమర్థిస్తుంది. విండికేట్స్ అంటే సమర్థించడం. సో ఈ సెంటెన్స్ని పేపర్లో చదివింది మనం వేరే కాంటెక్స్లో రాసుకోగలగాలన్నమాట. మై మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్ విండికేట్స్ మై హార్డ్ వర్క్. నాకు వచ్చిన మార్క్స్ నా హార్డ్ వర్క్ని సమర్థిస్తుంది. సో విండికేట్ అనే పదం నీకు ఎప్పటికైనా కానీ గుర్తుండిపోతుంది అనమాట. నెక్స్ట్ వన్, అది 5th వన్ అనుకుంటా, నిమోనిక్స్ అంటారు. నిమోనిక్స్ అంటే మెమరీ ఎయిడ్స్. మనం చాలా విషయాలు గుర్తుపెట్టుకోవడానికి ఏదో మనమే సటన్ థింగ్ ఏదో చేసుకుంటాం అనమాట. ఎవరికి వాళ్ళకి అది ప్రత్యేకం అనమాట.
ఓకే, మ్యాథమెటిక్స్లో ఏదైనా ఫామ్లో గుర్తుపెట్టుకోవడానికి ఏదో చేస్తాము, లేకపోతే మనం ఒక వస్తువు ఎక్కడైనా పెట్టాము మళ్ళీ మనకే దొరకాలంటే అది గుర్తుపెట్టుకోవడానికి ఏదో కైండ్ ఆఫ్ ఒక బజ్ వర్డో లేకపోతే ఇంకేదో దాంతో దానికి లింక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లసెంట్ అనే వర్డ్ ఉంది. కాంప్లసెంట్ అంటే సాటిస్ఫాక్షన్, సంతృప్తి. చాలా మంచి వర్డ్, అది చాలా చోట్ల యూజ్ చేస్తారు. అయితే దీని నెమానిక్స్ అంటే మెమరీ ఎయిడ్ లాగా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మనం? కాంప్లసెంట్ దాన్ని విడగొట్టినప్పుడు కామ్ అంటే కంఫర్టబుల్, ప్లేస్ అంటే చోటు, కంఫర్టబుల్ చోటు అంటే కంఫర్ట్ అనమాట బేసికలీ. సో కాంప్లసెంట్ అంటే కంఫర్ట్నెస్. సో ఆ విధంగా ఇంకో కొద్దిగా టఫ్ వర్డ్ ఏమో ఇనాకస్ అంటే హార్మ్లెస్. సో హార్మ్లెస్ అంటే దీనికి ఇనాకస్ నాక్ ద డోర్ అనేది పెట్టుకోవాలి. ఇనాకస్ నాక్ ద డోర్. ఎవరు డోర్ నాక్ చేస్తారు? హార్మ్లెస్ పర్సనే డోర్ నాక్. హార్మ్ఫుల్ పర్సన్ అంటే చొచ్చుకుపోతాడు గారు, ఏమి తెలియని అమాయకుడు ఫస్ట్ కెన్ ఐ కమ్ ఇన్ అని నాక్ చేస్తాడు అనమాట. సో ఇట్లా మెమరీ ఎయిడ్స్ ఉంటాయి. అవి కూడా మీరే మీరు కొత్తవి కల్పించుకోవచ్చు, లేకపోతే మీరు గూగుల్ చేసో లేకపోతే పుస్తకాలు కూడా ఉన్నాయి ఈ మెమరీ ఎయిడ్స్ కోసం అనమాట. అండ్ అంతకుముందు చెప్పినట్టుగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మూవీస్ కూడా చూడండి, హాలీవుడ్ మూవీస్. మీకు యాక్సెంట్ కూడా తెలుస్తుంది. అండ్ ఈరోజు వచ్చే అన్నీ కూడా మూవీస్ అని కూడా సబ్ టైటిల్స్ తోటి వస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో ఏ వే టు గెట్ టు నో మోర్ అండ్ మోర్ వర్డ్స్. సో ఒకరోజు 7 వర్డ్స్ నేర్చుకోవాలంటే ఇది చాలా సింపుల్, ప్రొవైడెడ్ యు ఆర్ డిసిప్లిన్డ్. రోజుకు 1 గంట వెచ్చిస్తే చాలా సింపుల్. మనం నెక్స్ట్ షోలో ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ వర్డ్స్ గురించి మళ్ళీ మాట్లాడతాం. యా, డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ.